ఒక గ్రామంలో 40% మంది ప్రజలు ఎక్స్ దినపత్రికను చదువుతారు, 50% మంది ప్రజలు వై దినపత్రికను చదువుతారు, మరియు 10% మంది ప్రజలు 2 పత్రికలు చదువుతారు. అయినా ఏ పత్రిక చదవని వారు ఎంత శాతం ఉన్నారు అని అన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో మనం ఫస్ట్ ఇందులో మన విలేజ్లో పత్రిక పేరేం చెప్పాడు, ఇక్కడ సమ్ ఎక్స్ తీసుకున్నాం, ఇది వై అని చెప్పాడు. ఇప్పుడు ముందుగా మనం ఎవరిని నిలబెట్టాలని చెప్పాము, మనము రెండు అర్హతలు కలిగిన వాళ్ళను. ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, 3 అర్హతలు కలిగిన వాళ్ళని ఫస్ట్, తర్వాత దాని తర్వాత 2 తీసుకోవాలి, తర్వాత 1 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో మనకు 10% మంది ప్రజలు 2 పత్రికలు చదువుతారు అన్నాడు. అంటే ఫస్ట్ వాళ్ళని నిలబెట్టాలి మనం. నిలబెట్టినమా? నెక్స్ట్ వచ్చేసి 40% మంది ప్రజలు ఎక్స్ దినపత్రికను. ఇప్పుడు 40లో ఆల్రెడీ 10 నిలబడి ఉన్నారు, ఇక బ్యాలెన్స్ ఎంత? 30. అవునా కాదా చెప్పండి, ఇది 30 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 50% మంది వై పత్రిక అన్నాడు. 50లో ఆల్రెడీ 10 ఉన్నారు, ఇది మనకు వై అవుతుంది అన్నమాట. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, 30 + 10 ఎంత? 40. 40 + 40 ఎంత అవుతుంది? టోటల్ వచ్చేసి మనకి ఇందులో ఇది టోటల్ వచ్చేసి 80%. మనకు ఎప్పుడైనా ఫుల్ అంటే ఎంత ఉండాలి? 100%. ఇప్పుడు చూడండి, ఇది ఏం చెప్తుంది ఇక్కడ? ఎక్స్ మాత్రమే చదువుతున్నవారు, ఇది 2 చదువుతున్నవారు, ఇది వై చదువుతున్నవారు. మరి ఇందులో లేకుండా బయట ఉంటే వాళ్ళని ఏమంటాం? ఏ పత్రిక చదువుతలేరు అన్నమాట. నిన్ను అడుగుతున్నది ఏంటంటే, ఏ పత్రిక చదవని వారు ఎంత శాతం అన్నాడు. మొత్తం 100% కదా, ఈ 100లో వీళ్ళ ముగ్గురిని తీసేద్దాం. 30% తీసేయి, 10% తీసేయి, 40% తీసేయి, మొత్తం 80% పోతే 20% అనేది ఇది అన్నమాట. ఇది 20%. ఏ పత్రిక చదవని వారు ఎంత శాతం అంటే 20% ఇస్తే ఆన్సర్ అవుతుంది.